హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాలారాముడి అనే లిరిక్స్ మీద మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని కైన్ మాస్టర్లో చేసి మహీటెక్లో పెట్టాను, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఎలైట్ పోర్షన్లో వచ్చేసి టెక్ అడ్వైజ్లో పెడుతున్నాను. డెమో చూడండి, నచ్చితే మాత్రం మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో సింపుల్గా చెప్తాను. ఎలైట్ మోషన్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా, ఇక్కడ చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. బలరాముని బలము తెప్ప భీమాసేనుని గదా తెప్ప ఆంజనేయుని తోక తెప్ప శ్రీకృష్ణుని చక్రం తెప్ప పరశురాముని కొట్టలి తెప్ప. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు చూసినట్లుగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇది కొత్త ఛానల్ అండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఈ పోస్ట్ వస్తుంది. ఇందులో కిందకి వెళ్తే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎలైట్ మోషన్కి తీసుకొస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇక్కడ ఇంపోర్టింగ్ తీసుకుంటుంది, అంటే ఆ ఫైల్స్ అన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఈ బీట్ మార్క్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటోలు పెట్టాలి. ఈ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను 7.9 సెకండ్స్కి. ప్లస్ అండ్ మీడియా, ఇక్కడ మీ ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తే కరెక్ట్గా నీట్గా చేసి మిడిల్లోకి పెడతాను. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తా. ప్లస్ అండ్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నా. చూడండి, ఇలా నీట్గా చేసి మిడిల్లోకి పెడుతున్నాను. మళ్ళీ ఈ పాయింట్కి వచ్చి కట్ చేస్తున్నా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నాను. మిడిల్లోకి కరెక్ట్గా ఇలా చేసి ఈ పాయింట్లోకి వచ్చి కట్ చేస్తా. ప్లస్ అండ్ మీడియా, ఫోటోలు పెడుతున్నాను. మీకు ఫోటోలు పెట్టిన తర్వాత మిగతాది చూపిస్తాను. ఓకే, ఈ ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, ఇలా పెడుతున్నాను. ఈ పాయింట్లోకి వచ్చేసి కట్ చేస్తాను. ఓకే, ఫోటోలు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ చేసి మీరు పెట్టుకున్న మీ ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఏం లేదు, ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ మీరు కాపీ చేసింది పేస్ట్, అంతే. ఇక్కడ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇప్పుడు నేను ఇచ్చిన కింద ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. మీ ఫొటోసే ఉంటాయి. అయిపోయింది. ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. ఒకవేళ నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఒక్కసారి పిన్ లిస్ట్లో చెక్ చేసుకుంటే మీకైతే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది తయారు చేయడం. సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.